ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గోవింద 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 గోవింద. గోవింద 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 గోవింద. గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకట ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేట్ అయిపోయింది కదా, యాజ్ యూజువల్. కాస్త నాకు ఈ ఎడిటింగ్ యాప్ అనేది చాలా ప్రాబ్లం ఇస్తుందండి. నేనేమో ఒకే యాప్లో ఎడిటింగ్ నేర్చుకున్నానా, ఇది పని చేయకపోయేసరికి బుర్ర అసలు వర్క్ చేయట్లేదన్నమాట. నాకుండేదే కొంచెం టైము, ఇందులో మళ్ళీ కొత్త కొత్తవి ఎక్కడ నేర్చుకునేది ఉంది చెప్పండి. సో దానివల్ల దయచేసి ఏమీ అనుకోవద్దు. ఆల్రెడీ గత 3 ఏళ్లుగా మన ఛానల్లో అయితే నేను ఎప్పటికప్పుడు వైకుంఠ ఏకాదశి అయినా ఏ పర్వదినంకి సంబంధించి అయినా ప్రతిదీ పెట్టినటువంటి వీడియోస్, స్పెషల్లీ ధనుర్మాసంకి సంబంధించి అమ్మవారికి ఇచ్చే తాంబూలమైన ఎవ్రీథింగ్ కూడా నేను లాస్ట్ ఒక 2-3 ఇయర్స్గా పెడుతూనే ఉన్నానండి. ఈ ఇయర్ ఎక్కువ పుణ్యక్షేత్రాల మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల పెద్దగా పర్వదినాలకు సంబంధించి పెట్టడం లేదు. మళ్ళీ ఏం పెడతామని. కానీ కొంతమంది అని కాదు, 50% వ్యూవర్స్ అయితే మన ఛానల్లో మనం అందించే పూజా వీడియోస్ కోసమే ఇష్టపడి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకే మీకోసం లాస్ట్ మూమెంట్ అయినా కష్టపడి షూట్ చేసి సమాచారం అయితే ఇవ్వాలి అని అనుకుంటానన్నమాట. సో దయచేసి ఏమీ అనుకోవద్దు, లాస్ట్ మూమెంట్లో అయినా వీడియో అందిస్తూ ఉన్నాను. ఒకవేళ ఇంకొంతమందికి రీచ్ అవ్వాలి అని మీ మనసులో ఉంటే తప్పకుండా మీ లైక్ ద్వారా సాధ్యమవుతుంది. లైక్ ఇస్తే గనక ఇది తక్కువ టైంలోనే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, 3,00,00,000 మంది దేవతలు ఏకాదశి తిథి నాడు స్వామివారిని దర్శించుకునేటువంటి విశేషమైన పర్వదినము. ఏకాదశులన్నింటిలోకి కూడా మనకి సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో కొన్ని ఏకాదశులకైతే చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. అందులోనూ కార్తీక మాసంలో, ఇప్పుడు మనకి ఈ ధనుర్మాసంలో వచ్చేటువంటి ఈ ఏకాదశి అయితే ఇంకా ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించబోతున్నాం. శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి ఉపక్రమించి ఉత్తర ద్వారం గుండా ఎవరైతే భక్తులంతా కూడా వస్తారో, దేవతలు 3,00,00,000 మంది దేవతలు వచ్చి స్వామిని దర్శించుకునేటువంటి ఆ క్షణాన ఆ కొనగంటి చూపు మన మీద పడకపోతుందా అనేటువంటి ఒక ఆశతోటి మనమంతా కూడా ఏకాదశి దీక్షగా స్వామివారి ఆరాధనలో నిమగ్నమై మనం పూజ చేస్తూ ఉంటాం అన్నమాట. అటువంటి ఈ ఏకాదశి అనేది ఈ 2025లో అంటే ఇయర్ ముగుస్తున్నప్పుడే డిసెంబర్ 30వ తారీఖున వచ్చిందనమాట. ఎంత సంతోషం అనిపించిందో. ఇయర్ ఎండ్లో ఏ సెలబ్రేషన్స్ చేద్దామా, మనది కాని వాటిని అందిపుచ్చుకొని ఏ వేడుకల్లో మునుగుదామా అనుకునే కన్నా సంవత్సరాన్ని ఇలా ఆధ్యాత్మికతతో ముగిస్తూ భగవంతుడికి ఈ ఏడాది ఇలా గడిచింది, వచ్చేటువంటి ఏడాది అయినా చక్కగా బాగుండాలి అనేటువంటి ఒక తలంపుతో, ఎందుకంటే ఇంగ్లీష్ క్యాలెండర్ మనం ఫాలో అవుతాం కాబట్టి స్వామివారి ఆధ్యాత్మిక ధ్యాసలో గడుపుతూ వెళ్ళటం అనేది నిజంగానే శుభ పరిణామం అనుకోవచ్చు అనమాట. సో ఈసారి 2025లో డిసెంబర్ 30వ తారీఖు మంగళవారము మార్నింగేనండి 3:40కి స్టార్ట్ అవుతోంది. నెక్స్ట్ డే మళ్ళీ బుధవారం ఉదయం 1:40 నుంచి 45 నిమిషాల మధ్య ముగుస్తోందనమాట ఏకాదశి తిథి. ఏకాదశి వ్రతం గురించి, మహత్యం గురించి, ఉపవాసాల గురించి, వండుకునే పదార్థాల వరకు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. సో వైకుంఠ ఏకాదశి గురించి ఎవ్వరం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ కొన్ని విషయాలు మాత్రం ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల రీత్యా స్వామివారిని వేడుకోవలసినటువంటి అంశాలైతే మాత్రం చాలా ఉన్నాయి. మీకు తంబులో పెట్టడానికి కూడా కారణం అదే అనమాట. అవన్నీ చెప్తాను. అంతకన్నా ముందు చాలా సులభంగా ఎవరైనా సూతకాలతో, గర్భిణీలని, అనారోగ్యమని వేటితో సంబంధం లేదండి. ఈ పర్వదినాన్ని మనకు ఉన్నంత జీవన శైలి రీత్యా, పరిస్థితుల రీత్యా, శక్తానుసారం ఎవ్వరైనా చక్కగా ఆచరించుకోవచ్చు అనమాట. ఒక దీక్ష కింద ఏకాదశి తిథిని మాత్రమే ఆచరించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రత్యేకమైన నియమాలు పాటిస్తూ ఉంటారు. మనం సంవత్సరంలో వచ్చే 1-2 ఏకాదశులు మాత్రమే మేము పాటిస్తామండి అనుకునేవాళ్ళు సో ఖచ్చితంగా దశమి సాయంత్రం నుంచే ఒక దీక్షగా ఉండాలన్నమాట. అంటే తలస్నానం చేసుకోవాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి, ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకోవాలి. ఇంటి ముందు చక్కగా వైకుంఠ ద్వారం ముగ్గైనా వేసుకోవచ్చు, లేదా ధనుర్మాసానికి సంబంధించి ఒక చిన్న ఏదైనా చక్కని రంగవల్లిక తీర్చిదిద్దుకొని ఇంటిని సర్వాంగ సుందరంగా అలంకరించుకొని, అలంకారం అంటే ఏదో పూలతో అలంకరించాలని కాదు, పరిశుభ్రంగా పెట్టుకోవడం అనమాట.
ఎందుకంటే స్వామివారు సాక్షాత్ శ్రీనివాసుడు, వెంకటనాథుడు, అలంకార ప్రియుడు విష్ణువు అంటేనే. మనకున్నంతలో ఆయనకి ఎంత చక్కగా పుష్పాలతో అలంకరించినా, మనకున్నంతలో మనం ఎంత చక్కగా ఆయన్ని చూసుకుంటే అంత పొంగిపోతాడనమాట. అది భక్తిపరంగాను, భౌతికంగా మనం చేసే క్రియల్ని కూడా గమనించేది ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా శ్రీ మహావిష్ణువు అనమాట. అందులో మన ప్రేమని ఆయన ఆస్వాదిస్తాడు, మన భక్తిని ఆస్వాదిస్తాడు. మనం నైవేద్యం రూపంలో ఆయనకి సమర్పించేది, ప్రసాదం రూపంలో మనం వండాలి అనుకునేది ఆయన ఆస్వాదిస్తాడు చక్కగా. మనం గోవిందా అని పిలిచేటువంటి ఆ పిలుపును కూడా ఏ రకంగా ఆయన్ని మనం పూజిస్తామో ఆ ప్రతీదీ కూడా స్వీకరించేటువంటి దైవం శ్రీ మహావిష్ణువు అనమాట. కాబట్టి ఉన్నంతలో శక్తానుసారం ఎలా పూజించినా కూడా ఆయన తప్పకుండా స్వీకరిస్తారు. అండ్ ఇక్కడ ప్రతి సంవత్సరం మనం మాట్లాడుకునేదే ఏదో దైవ దర్శనాల కోసం టెంపుల్కి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా అడుగులు పెడితేనే మనకి పుణ్యప్రాప్తి కలుగుతుంది, మోక్షప్రాప్తి కలుగుతుంది, స్వామివారు అలా అయితేనే మనల్ని చూస్తారు అనేటువంటి భావాల నుంచి బయటకు వచ్చేయండి. ఇప్పుడు భక్తి అనేది ఒక ప్రభంజనం అయిపోయింది. అది ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రదర్శిస్తూ తెలియకుండానే ఒక ఆందోళనకర పరిస్థితి ప్రతి టెంపుల్ దగ్గర కావచ్చు, ప్రతి ఉత్సవంగా జరిగే ప్రతి చోట కనిపిస్తోంది. కాబట్టి చక్కగా ఇంటిలోనే మనకుండేటువంటి ప్రధాన ద్వారాన్ని ఉత్తర ద్వారంగా భావించండి. మనకుండేటువంటి పూజ గది లేదా మీ హృదయాన్ని ఒక ఉత్తర ద్వారంగా, వైకుంఠంగా భావించండి. అందులో శ్రీనివాసుని కొలువు తీర్చుకోండి. చక్కగా కన్నులు మూసుకొని స్వామి దర్శనం చేస్తున్నాము అనేటువంటి ఒక భావనను పొందండి. ఇందుకోసం మనం చేసుకునే ఏర్పాట్లే మనకి వైకుంఠ ప్రాప్తిని, వైకుంఠ దర్శనాన్ని స్వామివారు మన వైపు చూసేలా చేస్తాయండి. ఉదయాన్నే లేచామా బ్రహ్మ ముహూర్తంలో చక్కగా ఇంటిని పరిశుభ్రంగా చేసుకొని పూజ గదిలో కానీ ప్రత్యేకంగా కానీ పీఠం పెట్టుకొని తులసి మాలలతో కానీ మనకు కుదిరినంతలో ఏవైనా పుష్పాలతో స్వామివారిని చక్కగా అలంకరించుకొని, లక్ష్మీనారాయణుడిగా పర్వాలేదు, లక్ష్మీ నారసింహుడైనా, శ్రీరామచంద్రమూర్తి అయినా, లక్ష్మీ వెంకటేశ్వరుడైనా అన్ని యుగాల్లో అన్ని అవతారాల్లో వచ్చింది ఆయనే. కాబట్టి మనకిప్పుడు కలియుగంలో ప్రత్యక్ష దైవంగా మనకి దర్శన భాగ్యం కూడా కల్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎలా అయినా మన ఇంట్లో ఉండేటువంటి రూపాన్ని కొలువు తీర్చుకొని చక్కగా 2 వత్తులు ఒక వత్తిగా వేసి ఆవు నేతితో కానీ లేదా నువ్వుల నూనె, కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకొని ఆ రోజంతా సాత్వికంగా ఉంటూ గోవింద నామస్మరణలో విష్ణు సహస్రనామం, రామాయణం, భగవద్గీత, గురుచరిత్ర ఏవైనానండి చక్కగా పారాయణలు చేసుకుంటూ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే ఆఫీస్కి వెళ్ళే ముందు ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత సాయంత్రం ఇంట్లోనే దీపారాధన అవి చేసుకోండి. గుళ్ళకు వెళితేనే, ఉత్తర ద్వారం గుండా వెళితేనే ఆయన మన వైపు చూస్తాడు అనే మూర్ఖత్వం నుంచి దయచేసి బయటకు వచ్చేయండి. లేదు మూర్ఖత్వం కాదు, వెళ్ళాలి అనుకుంటున్నాం అనుకుంటే ప్రశాంతంగా మన ముందర ఎంత పెద్ద క్యూ లైన్ ఉన్నా మనలో ఆ ఓపిక అనేది ఉండాలన్నమాట. ఉపవాసాలు ఉండిపోయి వెళ్ళి నిలబడి కళ్ళు తిరిగి పడిపోవడాలు లాంటివి కూడా ఇవన్నీ ఏవి ఫలితాన్ని ఇవ్వవండి. కాబట్టి ఏదైనా ప్రశాంతంగా మనసుతో ఒక ప్రశాంతమైన చిత్తంతో చేసేది మాత్రమే మనకి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. ఫలితం అంటే ఏంటి? ఏ చూపైతే స్వామివారు మనం వెళ్ళగానే మన వైపు చూడాలి అని ఆశపడుతున్నామో ఆ చూపు కావాలంటే మనలో నిబద్ధత, అలాగే ఒక క్రమశిక్షణ అనేది తప్పకుండా ఉండాలన్నమాట. కాబట్టి టెంపుల్స్కి వెళతాము అనుకుంటే తోసుకోకుండా, గొడవలకు దిగకుండా, ఎవరిని ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా, ఎంత పెద్ద క్యూ లైన్ అయినా, ఎన్ని కిలోమీటర్లైనా, ఎన్ని గంటల సమయం పట్టినా స్వామివారి నామస్మరణతో నిలబడి ఆయన్ని దండం పెట్టుకొని సర్వాలంకార భూషితుడిగా ఉన్నటువంటి ఆ శ్రీనివాసుణ్ణి, మహావిష్ణువుని దర్శించుకొని లక్ష్మీ సమేతంగా చక్కగా ఇంటికి రావచ్చు అనమాట. అలా కుదరకపోతే గనక ప్రశాంతంగా ఉదయమైనా సాయంత్రమైనా ఒక 20 నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకొని సాక్షాత్తు తిరుమలే వెళ్ళాము అనేటువంటి భావన పొందండి. మనసులో అలా ప్రశాంతంగా కూర్చొని దీపారాధన చేసుకొని అగరబత్తి ఒకటి వెలిగించుకొని, కుదిరితే షోడశోపచారాలు లేదా పంచోపచారాలు, తులసి దళాలు, బిల్వ దళాలు, తెల్లని పుష్పాలు, పసుపు అక్షతలో తీసుకొని అష్టోత్తర శతనామాలతో వెంకటేశ్వర స్వామి కానీ లక్ష్మీదేవి ఇద్దరిని, లేదా లక్ష్మీనారాయణులుగా, లక్ష్మీ నారసింహుడుగా, లేదా సీతారామచంద్రులుగా స్వామివారికి అష్టోత్తర శతనామాలతో చక్కగా పూజ అనేది చేసుకొని ఏదైనా ఒక పండో, ఫలమో, గోధుమ రవ్వ ప్రసాదము, ఆ రోజు అన్నం అయితే తినకూడదంటారు, కానీ ఉప్పు పిండి ఒక పూట అయితే తీసుకోవచ్చండి. లేదా పళ్ళను స్వీకరించవచ్చు, కొబ్బరి నీళ్లు తాగొచ్చు, టీ కాఫీలు అయితే కొంతమంది తాగుతూ ఉంటారు. సో ఇలా 12 పొద్దున్న వరకు ఉంటారు. ఒకవేళ మందుల మీద ఉన్నాము,
గర్భవతులు, చిన్న పిల్లలు, అనారోగ్యంతో ఉండేవాళ్ళైతే ఇవేవి పట్టవండి. చక్కగా విష్ణు సహస్రం చదువుకుంటూ భగవంతుడి నామస్మరణ హృదయంలోనే నిలుపుకొని ఆ రోజంతా ఎవ్వరి జోలికి పోకుండా మితంగా మాట్లాడుతూ ఉన్నా కూడా మనకి ఏకాదశి మహత్యాన్ని మనం పొందొచ్చు. సో అనుకున్నట్టుగా ప్రశాంతమైనటువంటి చిత్తంతో అలా కూర్చొని మనం తిరుమలలోకి ప్రవేశించాము. ఆ 7 కొండలు నడుచుకుంటూ గోవిందనామస్మరణతో వెళుతున్నాము. అలాగే స్వామివారిది మనకి మొదటి గడప నుంచే దర్శనం కలిగింది అనేటువంటి భావన మనసులో పెట్టుకొని ఆ మాడవీధుల గుంట నడుచుకుంటూ వెళుతున్నాము. అక్కడ క్యూ లైన్లో నిలబడ్డాము. వెండి వాకిలి దగ్గరకు వెళ్ళాము, బంగారు వాకిలి దగ్గరకు వెళ్ళాము. నెమ్మదిగా ఆ బంగారు వాకిలి నుంచి మనం అక్కడ ఉండేటువంటి ఉత్తర ద్వారం దగ్గరికి వెళుతున్నాము. అక్కడి నుంచి ప్రవేశిస్తూ స్వామివారి దర్శనం కోసం వెళుతున్నాం. ఈ మధ్యలో అక్కడ ఇప్పుడు మనం సోషల్ ప్లాట్ఫామ్స్లో చూస్తున్నాం కాబట్టి స్వామివారు సర్వాలంకార భూషితుడు కాబట్టి అక్కడ చేసే పూల వనాలు, కూరగాయలు, పళ్ళతో చేసే అలంకారాలన్నింటినీ ఆస్వాదిస్తూ స్వామివారి దగ్గరకు వెళ్ళంగానే శ్రీ మహావిష్ణువు సకల దేవతలు దర్శించుకునేటువంటి ఆ సమయంలోనే మనల్ని కూడా చూస్తున్నారు అనే భావన మనస్ఫూర్తిగా పొందండి. ప్రశాంతంగా కూర్చొని ఎంతసేపైనా ఆయన రూపాన్ని హృదయంలో కనుల ముందరే నిలుపుకొని కళ్ళు మూసుకొని ఒక 20 నిమిషాలు కూర్చుంటే అదేనండి వైకుంఠ ద్వార దర్శనం అంటే. ఇలా ప్రశాంతంగా చేసుకోండి. అంతే తప్ప ఆలయాలకు వెళ్ళి తోపులాటల్లో లేనిపోని ఇబ్బందులు పడి కళ్ళు తిరిగి పడిపోయి కుటుంబంతో ఎదుటివారితో తగాదాలతో చేసేది ఏది ఫలితం ఇవ్వదు. మీ మనసుకు అక్కడ పరిస్థితి బాలేదు అనిపిస్తే నిర్దాక్షిణ్యంగా గోపురానికి దండం పెట్టుకొని వెనక్కి వచ్చేయండి. ఇంట్లోనే వైకుంఠ ద్వార దర్శనాన్ని మనసు భావనతో చేసుకోండి. కలియుగంలో ప్రతీది కూడా నామస్మరణ అలాగే మానసిక భావనతో చేసేదే అత్యంత ఫలితాన్ని ఇస్తుందన్నమాట. స్వామివారి ఈ వైకుంఠ ద్వార దర్శన పరమార్థం కూడా అదేనండి. అలాగే ప్రస్తుతం పరిస్థితులు కూడా ఏవీ బాగోట్లేదు. టీవీలు ఆన్ చేసిన, మొబైల్ ఆన్ చేసిన, యూట్యూబుల్లో, ఇన్స్టాగ్రాముల్లో, ఫేస్బుక్కుల్లో ఎక్కడ చూసినా ఒకరినొకరు దూషించుకోవడం, మంచి చెప్పినా చెడుగా తీసుకోవడం, చెడుని మంచిగా తీసుకోవడం, ఇలా కలిపురుషుడి ప్రభావం అయితే చాలా విపరీతంగా కనిపిస్తోంది. ఇంకొక 2 నెలల్లో మనకి తెలుగు సంవత్సరం ప్రారంభమైన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్గా మనం భావిస్తాం. కాబట్టి వస్తున్న సామాజిక పరిస్థితులు, సమాజపరంగా మనుషుల మధ్య వస్తున్నటువంటి ఈ పరిస్థితులు అండ్ సోషల్ మీడియా ఎఫెక్ట్ విపరీతంగా మనపై ఉంటుంది. కాబట్టి పిల్లలు వీటికి దూరంగా ఉండేలాగా, ఎందుకంటే నేటి బాలలే, నేటి యువతే రేపటి పౌరులండి. వాళ్ళని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోగలుగుతామో రేపు సమాజానికి అంత మంచిగా మనం పిల్లల్ని అందించగలుగుతాం. ఏది ఒక్కసారిగా మార్పు చేస్తే కుదరదు. నెమ్మదిగా మార్పు చేసుకుంటూ రావాలి. పిల్లలకి మొబైల్ ఫోన్స్ ఇవ్వడం కానీ, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి గమనిక కానీ, అసలు మనం సమాజానికి పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి అనేటువంటిది కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో పరిస్థితులు కూడా అంతకంతకు దిగజారిపోతున్నాయి. కాబట్టి వాటికి వాళ్ళు ఎఫెక్ట్ అంటే ప్రభావితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మందేనండి. కాబట్టి వీటన్నింటినీ స్వామివారిని కొలుచుకునేటప్పుడు, ఆరాధించేటప్పుడు స్వామి పిల్లల్ని జాగ్రత్తగా పెరిగేలా చూడు, మా వరకు బాధ్యతగా మా తల్లిదండ్రుల రక్షణలో జాగ్రత్తగా పెరగగలిగాము, నెక్స్ట్ కూడా మా పిల్లల్ని అంతే చక్కగా సమాజానికి అందించే విధంగా మాకు ఆ శక్తిని, బలాన్ని ఇయ్యు స్వామి అని మనస్ఫూర్తిగా వేడుకోవాల్సినటువంటి రోజులు వచ్చేసాయన్నమాట. అందుకే ఇలాంటి పర్వదినాలు వచ్చినప్పుడు ఒక భగవద్గీత చదవడం కానీ, లేదా మనకి పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ప్రవచనాలు అవి ఇంట్లో ప్లే చేయడం లాంటివి చేయండి. మొబైల్స్ ముందర కూర్చోకుండా ఆ గురుచరిత్ర పారాయణ లాంటివి ఇవన్నీ కూడా వాళ్ళకి అప్పుడప్పుడు ఒక్కొక్కటి ఇంజెక్ట్ చేస్తూ వెళ్తే ఒక వయస్సు వచ్చేసరికి వాళ్ళు కూడా ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రస్తుతం అయితే తల్లిదండ్రులుగా చాలా బాధ్యతగా, చాలా తెలివితేటలతో బతకాల్సినటువంటి రోజులైతే వచ్చేసాయి. పిల్లల పట్ల మాత్రం అర్థమవుతోందండి. సో అందుకే మీకు నేను తంబనేలు అలా పెట్టాను. వైకుంఠ ఏకాదశి పర్వదినంగా స్వామివారు మన వైపు చూస్తారు అని మన మనసులో ఉంటుంది. కాబట్టి ఆయన దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా సో జాగ్రత్తగా ఇవన్నీ గమనించుకొని మనం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, సో ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఏది టెన్షన్గా తీసుకోకండి. ఉండే జీవన శైలి రీత్యా ఎంత ప్రశాంతంగా ఏ పర్వదినాన్ని ఆచరించగలమో, ఎంత శక్తి మనకుందో అంత చక్కగా ఆచరించే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, తప్పులుంటే క్షమించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ.